ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు రోడ్లు ఎక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్ ఎక్కే తిరుగుతుండు. అంటే తమ బాధ్యతల్ని విస్మరిస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎరువులకు ఇబ్బంది రాలేదు, 10 ఏళ్లలో వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు. మరి ఈ రోజు ఎందుకు వస్తా ఉంది? మీకు చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. వాస్తవానికి రోహిణి కార్తె వచ్చింది. గతంలో ఎప్పుడైనా రోహిణి కార్తె వచ్చే వరకు దాదాపు వడ్లు అయిపోతుండే. మీరు మొదలు నెల రోజులు వడ్ల కొనుగోలును ఆలస్యం చేసినారు. ఒక నెల రోజులు ఆలస్యం చేసి ఆన్లైన్ ట్యాగింగ్ అని, మొత్తం లోడ్ అయినాక అది ఏ మిల్లుకు పోవాలనో చెప్తామని, ఇది కొత్త రూల్స్ అని చెప్పి ఒక నెల రోజుల సమయాన్ని వృధా చేయడం వల్ల వడ్ల కొనుగోలు ఆలస్యమై ఇవాళ రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటిదాకా సగం ధాన్యం కూడా పోలేదు, ఇంకా సగం ధాన్యం మార్కెట్లలో కళ్ళాల్లో రైతుల దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? 80% కొన్నాం, 20 పైసలే ఉంది అంటున్నాడు. మరి నువ్వు హైదరాబాద్ లో కూర్చుంటే నీకు నిజాలు తెలియవు. ఏ మార్కెట్కి పోయినా, ఏ ఊరికి పోయినా కూడా 50% ధాన్యం పోయింది, ఇంకా 50% ధాన్యం రైతుల దగ్గరనే ఉన్నది. అంటే ప్రభుత్వం పూర్తి అవగాహన రహిత్యంతో, బాధ్యతా రహిత్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలా వర్షాలు పడి మొత్తం అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్లు తడిచిపోయింది. ఈ తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలనో తెలియక రైతులు చాలా బాధపడతా ఉన్నారు. రేపొద్దున వరకు మొత్తం మొలకొస్తుంది, మొత్తం పగిలిపోతుంది. అందువల్ల ప్రభుత్వం బాధ్యత కలిగిన మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి. డిఆర్డీఏ అధికారులను, అందరు అధికారులను కూడా, జిల్లాలో ఉండే మొత్తం అధికారులను మండలాల వారీగా బాధ్యత పెట్టి తడిచిన ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి రైస్ మిల్లకు, బాయిల్డ్ రైస్ మిల్లకు పంపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.